ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ వ్యూవర్స్కి నమస్కారం అండి. ఈరోజు మనము నార్త్ అమెరికా తెలుగు సొసైటీ 8వ అమెరికా తెలుగు సంబరాలైనటువంటి 2వ రోజు టాంపా ఫ్లోరిడాలో ఉన్నాము. మనతో పాటు డీజే టిల్లుతో పాపులర్ అయినటువంటి మురళీధర్ గౌడ్ గారు మనతో పక్కనే ఉన్నారు. సో తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి మురళి గారు, ఎలా ఉన్నారు? నమస్కారం అండి, నేను చాలా సంతోషంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. ఓకే, గుడ్ అండి. సో మీరు నాట్స్ కన్వెన్షన్కి ఇన్విటేషన్ మీద వచ్చేసారు. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్స్ ఇన్విటేషన్ పంపించడం, మీకు రావడం ఎలా అనిపిస్తుంది? నన్ను వీళ్ళు ఒక 3 days కోసం అని చెప్పేసి ఇన్వైట్ చేశారు సార్. ఫస్ట్ వచ్చే ముందు నాకు వీళ్ళ ఇన్విటేషన్ చాలా సంతోషం అనిపించింది, రావాలని కోరిక కూడా కలిగింది. అయితే ఈ నాట్స్ అనే సంస్థ ఉన్నదో NATS అనే నాట్స్ ఉత్తర అమెరికా తెలుగు సంఘానికి నేను అబ్రివేషన్ ఏం చెప్పుకున్నాను అని అంటే, వాళ్ళు మామూలుగా నార్త్ అమెరికా తెలుగు సొసైటీ. నేను దానికి అబ్రివేషన్ నేనేం అన్వయించుకున్నానంటే, ఇంతకుముందు నేను మన అగ్రశ్రేణి కథానాయకుడు బాలకృష్ణ గారు నటించిన సినిమాలో అనిల్ రావుపూడి గారు నాకు ఒక మంచి వేషం ఇచ్చి ప్రోత్సహించిన సినిమా NBK అంటే నేలకొండ భగవత్ కేసరి. దాన్ని నందమూరి బాలకృష్ణ గారు కూడా అని చెప్పాను. ఆ తర్వాత నాకు మనసుకు ఏమనిపించింది అంటే, నాకు భగవంతుడు ఇచ్చిన కానుక అనిపించింది NBK అంటే. నాకు భగవంతుడు ఇచ్చిన కానుక. అలాగా ఈ NATS కూడా నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ఏదైతే ఉందో నన్ను అమెరికా తీసుకొచ్చిన సంఘం అని నాకు అనిపించింది. ఓకే, దట్స్ గుడ్ అండి. ఆ కోరిలేషన్ మీరు బాగా టైమింగ్లో కరెక్ట్గా చేశారు. దట్స్ గుడ్ టు నో. సో మీరు ఇంతకుముందు కన్వెన్షన్స్కి వచ్చారా? ఇది ఫస్ట్ టైం అండి? నేను అమెరికా రావడం మొదటిసారి. ఓకే, సో మీకు ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి, నాట్స్కనే కాదు అమెరికా ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? సంబరాలుగా జరుగుతున్నాయి సార్, బాగానే ఉంది. నాకు కూడా ఒక స్కిట్ చేయాల్సిన అవకాశం ఉండింది, కానీ సమయాభావం వల్ల చేయలేకపోయాము. ఓకే, నేను జస్ట్ ఊరికి రావటము, ఈ సభలో కూర్చోవడం, సమావేశాల్లో అందరినీ పరిచయాలు చేసుకోవడం జరుగుతున్నది. స్కిట్ చేయలేకపోయాను కదా అనేటువంటి చిన్న ఒక లోపం అయితే కనిపిస్తోంది. సరే, ఇంకా ఫర్దర్ నాకు ఇన్విటేషన్స్ వస్తున్నాయి. ఓకే, అదొకటి. మీరు స్కిట్ల కంటే కూడా సినిమాల్లోనే బాగా పాపులర్ అయ్యారు. సో యాక్చువల్గా మీ స్కిట్ మిస్ అయినందుకు మేము బాధపడాలి సార్, మీరు కాదు. సో ఎందుకంటే మిమ్మల్ని సినిమాల్లో చూసి సో అంత అభిమానంగా ఉన్నవాళ్ళం మేము. సో నిన్న కూడా చూసాను, మేము బ్యాంక్వెట్ రోజు వచ్చి అక్కడ కూర్చున్నారు, చూశాను నేను. సో మీరు ఇండియాకి ఇక్కడికి డిఫరెన్సెస్ ఏం అబ్జర్వ్ చేశారండి? నాకు పెద్ద తేడా అనిపించలేదు సార్. నేను హైదరాబాద్లో ఉన్నట్టున్నది, తర్వాత ఇక్కడికి వస్తే రవీంద్రభారతిలో వచ్చి కూర్చున్నట్టు కనిపిస్తుంది. ఓకే, సో అమెరికా అది. ఇప్పుడు నాట్స్ గురించి కొద్దామండి. నాట్స్ ఇప్పుడు మన 8వసారి, ఆల్మోస్ట్ 16 ఏళ్ల కింద పెట్టిన సంస్థ. ప్రశాంత్ పిన్నమనేని గారు చైర్మన్, అలాగనే శ్రీనివాస్ గుత్తికొండ గారు కన్వీనరు. వాళ్ళిద్దరు హయాంలో నడుస్తున్నాయి. సో 2 రోజులు చూశారు, ఈరోజు 3. సో మొదటి 2 రోజుల గురించి మీ ఒపీనియన్? బాగానే ఉంది సార్, చాలా కష్టపడి బాగానే శ్రమ కోర్చి అరేంజ్మెంట్స్ చేసుకున్నారు. అందరినీ సాటిస్ఫై చేయడానికి చాలా కృషి చేస్తున్నారు, అది కనిపిస్తున్నది. బాగానే ఉంది సార్, నాకైతే నచ్చింది. ఓకే, సో నాట్స్ గురించి మాట్లాడుకున్నాం, మీ అమెరికా ప్రయాణం గురించి మాట్లాడుకున్నాం. మీరు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో టాప్ 1 పిక్ చేసుకోవాలంటే ఏది పిక్ చేసుకుంటారు? అలాగా సార్, నేను చేసిన ప్రతి సినిమా మంచి సినిమానే. నేను చేసిన ప్రతి సినిమా విజయవంతం అవుతున్నది. ఇప్పుడు రిలీజ్కు సిద్ధంగా ఉన్న సినిమాలు ఒక 5 ఉన్నాయి. ఒక 5 సినిమాలు ఆల్రెడీ సెట్స్ మీద ఉన్నాయి, 70-80% కంప్లీట్ అయినాయి. అవన్నీ ప్రాపర్గా టైంలో రిలీజ్ అయితే ఈ సంవత్సరాంతానికి నావి ఒక 10 సినిమాలు రిలీజ్ అవుతాయి. వావ్, ఆల్రెడీ 5 మూవీస్ రెడీ టు రిలీజ్. దట్స్ గుడ్ టు నో అండి. ఇప్పుడు మీరు మీ సినిమాస్ అన్నీ చూస్తే కూడా అండి, మీ తండ్రి పాత్ర కానివ్వండి, మీరు యూత్కి ఈజీగా ఫాదర్గానే కాకపోయినా ఎనీ రోల్ ఈజీగా అడాప్ట్ అవ్వగలుగుతున్నారు. మిమ్మల్ని ప్రేక్షకులు బాగా పర్సీవ్ చేసుకుంటున్నారు. ఎందువల్ల అంటారు? నా కృషి ఎలా ఉంది. ఓకే, సో అది కృషి లేకుండా ఎవరు పైకి రాలేరని. సో డెఫినెట్గా మీలో టాలెంట్ ఉంది. ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు దాన్ని ప్రూవ్ చేసుకొని ఉండుంటారు. ఆ ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఇంతే సార్, డిజిటల్లో వాళ్ళు ఒక ఫాదర్ క్యారెక్టర్ కోసం వెతుకుతున్నప్పుడు తరుణ్ భాస్కర్ గారు నా పేరు సజెస్ట్ చేశారు. దానివల్ల క్యారెక్టర్ వచ్చింది. తరుణ్ భాస్కర్ గారి తీసిన పిట్టకథల వల్లనే నాకు బలగం సినిమాలో క్యారెక్టర్ వచ్చింది. ఈ రెండిటికి తర్వాత నాకు అనిల్ రావుపూడి గారు ఆశీర్వదించి నాకు అగ్రశ్రేణి కథానాయకుడు బాలకృష్ణ గారి సినిమాలో వేషం ఇవ్వటం, తర్వాత
మరి ఇంకొక అగ్రశ్రేణి కథానాయకుడు వెంకటేష్ బాబు గారి సినిమాలో నా క్యారెక్టర్ ఇవ్వడం అనేది నాకు జీవితంలో గొప్ప అవకాశం. అనిల్ రావుపూడి గారి ద్వారా వచ్చింది. వారికి నేను సదా కృతజ్ఞత తెలుపుకుంటాను. అలాగే మా తమ్ముడు ఎల్దండి వేణుకి, తరుణ్ భాస్కర్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో మంచి పాత్రలు వస్తున్నాయి, కీలక పాత్రలు వస్తున్నాయి, ప్రముఖ పాత్రలు వస్తున్నాయి ఆ సినిమాలో. వాటి ద్వారా నేను బహుశా ఇప్పుడు సెట్స్ మీద ఉన్న సినిమాలు అయిపోయిన తర్వాత మొత్తం ఈ 10 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు చేయబోయే సినిమాల్లో చాలా ప్రధానమైన పాత్రలు పోషిస్తున్నాను. నాకు చాలా వెరీ గుడ్ టు నో అండ్ వెరీ గుడ్ సార్. సో మీరు కెరీర్ స్టార్టింగ్లోనే వెంటనే బాలకృష్ణ గారితో, వెంకటేష్ గారితో పీక్, అది కూడా బ్లాక్ బస్టర్ మూవీస్లో చేశారు. సో మీరు డిఫరెన్స్ ఏమైనా చూసారా వెంకటేష్ గారికను బాలకృష్ణ గారికి షూటింగ్? అటువంటిది ఏమన్నా సార్, ఎవరి పద్ధతిలో వాళ్ళు వెళ్తుంటారు. తర్వాత ఇప్పుడు నేను చెప్పిన 5 సినిమాలు ఏవైతే సెట్స్ మీద అవుతున్నాయన్నానో దానిలో కిరణ భవరం సినిమా ఒకటి ఉంది, శ్రీ విష్ణు గారి సినిమా ఒకటి ఉంది, శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ సినిమా ఒకటి ఉంది, రవితేజ గారి సినిమా ఒకటి ఉంది, ఇంకొక సినిమా ఇంకో హీరో సినిమా ఒకటి. ఆ విధంగా పెద్ద పెద్ద హీరోలతో ఇప్పుడు చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఐ నో మీరు ఇక్కడ బిజీగా ఉన్నారు ప్రోగ్రామ్ చూస్తూ. మీకు మీ సమయాన్ని మాకు వెచ్చించినందుకు చాలా కృతజ్ఞతలు. చివరిగా మా ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ, ఇది ఓన్లీ యూఎస్ ఛానల్ అండి. సో ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ ప్రేక్షకులకి క్లుప్తంగా ఏం చెప్పదలుచుకుంటాం? అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఓకే, సింపుల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మురళి గారు.